అచ్చా నమస్తే ఫ్రెండ్స్ అందరికీ. ఎట్లా ఉన్నారు? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాము. ఈరోజు ఆదివారము. సో ఈరోజు అయితే నేను వీక్ ఆఫ్తో ఇంటికాడనే ఉన్నా. అట్లాగే నాకు బ్యాక్ పెయిన్ కొంచెము నిద్రలో పట్టుకుందని ఒక 3 రోజుల నుంచి 4 రోజుల నుంచి అదే ఇబ్బంది ఉంది. ఇంకా తగ్గలేదు. హాస్పిటల్కి వెళ్ళినా కానీ తగ్గలేదు. ఇంకా టాబ్లెట్స్ వేసుకున్నా తగ్గలేదు. అంటే ఒక 70% తగ్గింది, 30% ఉంది కొంచెం. ఇంకా అదైతే నడవడానికి కొంచెం ఇబ్బంది ఉంది కాలుకి, ఇలా నడుములో. అందుకే ఎక్కడికి వెళ్తలేదు బయటికి. సో ఇక్కడ పక్కన మా మామ ఉన్నాడు. మా మామకు బాగాలేదు. ఆయనకు కనీసం ఆయన చూసేస్తానికి నాకు అంత నడవడానికి ఇబ్బంది ఉంది. అందుకే బయటికి వెళ్ళలేదు. అట్లాగే ఇప్పుడు ఫంక్షన్ ఒకటి ఉంది అత్తివెల్లిలో, మా అత్తగారింటి కాడ. ఆ ఫంక్షన్కి అయితే అసలు వెళ్ళాలి మేము, కానీ నా ప్రాబ్లం వల్ల ఎక్కడికి బయటికి వెళ్ళలేకపోతున్నా. సో మా ఆవిడనైతే రెడీ అవుతుంది, ఆమె వెళ్తానంటుంది. ఇప్పుడు టైం అయితే చూసి కదా, టైం వచ్చేసి 4 అయింది ఇప్పుడు టైము. బస్సు 4 గంటలకు ఉంది. ఆమె ఇప్పుడు 4 గంటలకు రెడీ అవుతుంది ఇంక ఇంటికాడ. ఇంకా 7కి వెళ్ళినా కానీ ఇంతే, కరెక్ట్ టైంకి పోదు. పొద్దున్న నుంచి తెలుసు ఆమెకు అక్కడికి వెళ్ళాలని, కానీ బాగా డిలే చేసింది. ఇప్పుడు బస్ కోసం పరుగున రెడీ అవుతుంది అనమాట. సో చూడండి ఎట్లా ఉందమ్మా ఇంట్లో వాతావరణం. కొంచెం అట్లనే ఉందా? ఇట్లా ఉంగనిస్తలేదు. సరిపోయిందా పౌడర్ సరిపోయిందా? నీ మొక్కలు చూపెట్టు ఒకసారి. గంతగానం కుట్టుకుంటారా పౌడర్? దువ్వెన నోట్లో పెట్టుకోదు నాన్న, టిష్యూ. ఉండవా? రేపు వస్తుందిగా మళ్ళా. రేపేనా పురుడెప్పుడు? రేపు పురుడైతే రేపు సాయంత్రం అవుతుందా? ఈరోజు అక్కడ దావుతుంది. ఇంకోటి ఏమైనా తక్కువ ఇంటికి పోతాం మరి. అలా శ్రావణ అక్కలు ఉంటారు పో. ఏ 2 రోజులు రాదు మళ్ళీ, 2 రోజులు దాకా ఉంటావా? ఎల్లుండి వస్తారు. సరే పోగు, నీ ఇష్టం. నువ్వు పోతావంటావా? ఏ ఫాస్ట్ కాదు. ఈయన ఆడిపోయినాక డారీ అంటుంది. ఆడిపోయినాక పోతావంటావు నువ్వు. ఏమంటావు చూడాలి. పోతావంటావా? నువ్వు మమ్మీ అంటే పోతావా, డాడీ దగ్గర ఉంటావా? చెప్పు మళ్ళా. ఎవరి దగ్గర ఉంటావు నువ్వు? మమ్మీ అంటే బుయ్యి పోతావా, నా దగ్గర ఉంటావా? చెప్పు. ఉంటావా? డాడీ దగ్గర ఉంటావా? ఉంటావా? చెప్పు నాన్న. ఉంటావా? మమ్మీ దగ్గర పోతావా, నువ్వు డాడీ దగ్గర ఉంటావా? ఉంటావా? సరే మమ్మీని పోమని పో. చెప్పు. నేను రానని చెప్పు మమ్మీకి. చెప్పు నేను డాడీ దగ్గర ఉంటా, మమ్మీ దగ్గర నేను రానని చెప్పు మమ్మీకి. చెప్పు పోనాడు. చెప్పిరాపు పోరా, మమ్మీకి చెప్పిరాపు. నేను డాడీ దగ్గర ఉంటా, మమ్మీ దగ్గర. చెప్పిరాపు.
పిల్లలు ఆనవరా ఏమా పిల్లలు గుమ్మరంగానే ఎవరు ఇప్పుడు జంగపేటకు రాలే కృష్ణ ఇట్లా మంచిగురా వాళ్ళు ఆయన అవసరం ఉంటేనే ఫోన్ చేస్తాడు మీకు కృష్ణ ఈ దేశగాడు అయితే ఆ చుట్టులే లేవానికి వద్దు వద్దు కనీసం దేశగాడు ఫోన్ కూడా ఇయ్యండిరా అచ్చా నువ్వు ఉంటావు పోతావు చెప్పు ఎవరికి లేదు దుబాయ్ ఏడాడు తీసుకోపోయారు మళ్ళా దుబాయ్ కూడా అట్లనే ఉంటాయి ఇంకా పెద్ద పెద్ద ఉంటాయి ఆమె ఉంటుందిలే ఉండకుండా ఎడిపోతుంది ఏమి ఈ అక్కకి దువ్వని ఇక్కడ మరి నేను చూస్తుందా దా దూసి ఇక్కడ దా 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 బాయ్ ఏందంట ఎందుకు ఆ బస్సు దొరకదు ఇలా ఆమె దొరకదు బస్సు చెప్తున్నావా నేనే చెప్తున్నా క్లియర్గా అమ్మలు ఇక బాయ్ రా బాయ్ ఏం మర్చిపోయినా మళ్ళా నీకు ఇలా బస్సే దొరకదు పో చెప్తున్నాగా ఆగమాగం చేసుకుంటా పోతావు అట్లనే అవుతుంది పో అడికెళ్ళి మళ్ళీ గుమ్మరం అనంతరం పోయి వస్తుందంట కదా బస్సు అది నీ దగ్గర ఫోన్ ఉంది కదమ్మా బస్సు దొరికిందో లేదు నాకు ఒకసారి ఫోన్ చేయి లేదా ఆమెతో చెప్పి చెప్తా బాయ్ అమ్మగా ఏయ్ బాయ్ వచ్చి 3 రోజులు అవుతుంది మళ్ళీ 3 రోజులకే మళ్ళీ ప్రయాణం ఇప్పుడు పోయింది మళ్ళీ 3 రోజులకి ఇక దావత్లు అట్లా ఉన్నాయి ఒక 21 days ఫంక్షన్ ఒకటి ఉంది మళ్ళీ వాళ్ళ అన్న వాళ్ళ ఇంట్లో ఫంక్షన్ ఒకటి ఉంది అందుకనే పోయింది నేనైతే పోలే నాకు కొంచెము బ్యాక్ పెయిన్ ఉంది అందుకనే బ్యాక్ పెయిన్ ఉందని నేనైతే పోలేదు ఇవాళైతే సౌండ్ తక్కువ పెట్టు ఇగో నాకైతే అమ్మో కూర్చోవడానికి ఇబ్బందిగా ఉంది అందుకే పోలే ఏమైనా అసలే పోలేదు అడిగిపోతే బోర్ కొడుతుందని పోలే వాళ్ళ అమ్మ ఒకదే పోయింది ఇప్పుడు చెల్లె అమ్మ ఇద్దరు పోయారు ఏమి ఇంటికానే ఉంటుంది అంటే 2 రోజులు ఎట్లుంటుందో చూస్తా ఇగో నాకైతే అమ్మో కూర్చోవడానికి ఇబ్బందిగా ఉంది అందుకే పోలే ఏమైనా అసలే పోలేదు అడిగిపోతే బోర్ కొడుతుందని పోలే వాళ్ళ అమ్మ ఒకదే పోయింది ఇప్పుడు చెల్లె అమ్మ ఇద్దరు పోయారు ఏమి ఇంటికానే ఉంటుంది అంటే 2 రోజులు ఎట్లుంటుందో చూస్తా ఏడ్చింది అనుకో మళ్ళీ 2 గుంజి పంపిస్తారు గవింది కొడుతున్నప్పుడు అవసరమా అది బాక్స్ కరెక్ట్ ఉందని పెడుతున్నావు ఓవర్ చేయకు Yeah.